ఆ పర్వతములు ఏ విధంగా యెరూషలేమును కాపాడుతున్నాయో చుట్టూ ఉండి, ఆ రీతిగా యెహోవా తన ప్రజల చుట్టూ ఆయన ఉండి కాపాడుతాడంటే వాళ్ళ చుట్టూ ఉండి ఆయన కంచి వేసి కాపాడుతాడు. ఆయన వారి చుట్టూ తన మహిమ నుంచి కాపాడుతాడు. తన బిడ్డల్ని కోడి తన పిల్లలను రెక్కల చోటు ఏ విధంగా దాచుకున్నదో ఆ రీతిగా యేసయ్య తన బిడ్డల్ని తన రెక్కల చోటు దాచుకుని కాపాడే దేవుడు ఆయన. ఈ రాత్రి ఈ కూడిక ద్వారా ఏ విధంగా యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయో ఆ రీతిగా పర్వతము లాంటి మహాదేవుడు, ఆ పర్వతముల కంటే శక్తివంతుడైన దేవుడు, ఆ పర్వతముల కంటే ఎత్తైన దేవుడు, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, ఆ గొప్ప దేవుడు, ఆ మహిమగల రాజు మనకు తోడుగా ఉండాలంటే మనము ఆయన ప్రజలుగా మారాలా. ఏదో ఆయన దూరం నుంచి చూసేవారుగా ఉండకూడదు. ఏదో ఆయన ఒక మంచివాడు అని చెప్పుకునే మాత్రమే ఉండకూడదు. అది పెదవుల నుంచి నోట్ల నుంచి వచ్చే మాటగా ఉండకూడదు. అది మీ జీవితంలో కొలువైనటువంటి దేవుడిగా ఉండాలా. ఇది మొదలుకొని తన ప్రజలు మీరు ఆయన ప్రజలుగా మార్చబడాలా, ఆయన సొత్తుగా మార్చబడాలా. అందుకే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, వాళ్ళ ధన్యులు, వాళ్ళ జీవితాలు ధన్యకరము.